నమస్తే అండి. ఇప్పుడు చెప్పబోయే ఒక 5 చెడు లక్షణాలు ఉంటే గనక జీవితం సర్వనాశనమే. ఇది నేను ఎలా చెప్తున్నానంటే, బేసిక్ గా చెడుపై మంచి గెలిచింది కాబట్టి ఆ గెలిచే తీరును బట్టి దసరా చేసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి పురాణాల ప్రకారం శ్రీరాముడు దశమి రోజునే రావణాసురుని సంహరించి సీతాదేవిని లంక నుంచి తీసుకొచ్చారని చెప్తారు. రావణుని యొక్క మరణంతో చెడుపై మంచి విజయం సాధించింది. ఈ విజయానికి గుర్తుగా ప్రతి ఏడాది నవరాత్రుల్లో వచ్చే దశమి రోజున విజయదశమి పండుగ జరుపుకుంటారు అన్నమాట. రావణుడు గొప్ప జ్ఞాని, అపారమైన శక్తివంతుడు అయినప్పటికీ అతడిలో ఉన్నటువంటి దుర్గుణాలు, అహంకారం అతని పతనానికి అయితే కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో రావణుడు నుంచి మనం స్వీకరించకూడని 5 ముఖ్యమైన లక్షణాలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. కులాలు, మతాలు, వర్గాలు, వాళ్ళు వీళ్ళు అందరికి మించి. 1 అహంకారం. రావణాసురుడు తనే గొప్పవాడని చెప్పేసి ఎప్పుడు అనుకునేవాడు. తెలివైన వారు, శక్తివంతులు ఎవరు కూడా లేరని భావించేవాడట. అప్పుడు తప్పుకు మధ్య, అంటే మంచికి చెడుకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఈ విధంగా మర్చిపోయినాడు. ఆ అహంకారంతోనే సీతాదేవిని లంకలో బంధించి చివరికి శ్రీరాముని చేతిలో పతనమయ్యాడు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అహంభావన మనిషిని గుడ్డివాడినిగా మారుస్తూ ఉంటుంది. మంచి చెడులకు వ్యత్యాసం తెలియకుండా చేస్తుంది. అహంకారం వల్ల మన చుట్టూ ఉండేటటువంటి బంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు అన్నీ కూడా నాశనం అవుతాయి. ఇవే కాదు, కెరియర్లో చాలా ఇబ్బందులు పాలవలసి వస్తుంది. కాబట్టి అహంకారం ప్రదర్శించుకోవడం అంటే ప్రదర్శించవచ్చు, కానీ ఎక్కడ ప్రదర్శించాలనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, కోపంలో నిర్ణయాలు. బేసిక్గా మన పెద్దలు చెప్తారు కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని. రావణుడు కోపం, ఆవేశం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం చివరికి తప్పుగా మారింది. కోపం మనిషి ఆలోచన శక్తిని తగ్గించేస్తామట. దీని ద్వారా ఓపిక శరీరంలో నశిస్తుంది. కావున కోపంలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆవేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు జీవితంలో తర్వాత పశ్చాత్తాపడాల్సి వస్తుంది. కాబట్టి రావణాసురుడు చేసింది కోపంలో నిర్ణయాలు తీసుకుంది. నెక్స్ట్, శక్తిని ఎక్కడ వాడాలో వాడకపోవడం. బేసిక్ గా రావణాసురుడు అపారమైన శక్తి యుక్తులు కలిగినటువంటి వ్యక్తి. కానీ అతని సామర్థ్యాన్ని, శక్తిని మంచి కోసం కాకుండా చెడుపై ఉపయోగించడం జరిగింది. కాబట్టి మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలను సమాజం మంచి కోసం, మానవాళికి ఉపయోగించాలి అని చెప్పేసి దీని ద్వారా మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్, మంచిని ఆచరించు. తన శ్రేయస్సు కోరి చెప్పిన వారి మాటలను రావణుడు లెక్క చేయలేదు. తన సోదరుడు విభీషణుడు సీతమ్మను రాముడికి అప్పచెప్పి లంకను కాపాడమని చెప్పినా రావణుడు తన యొక్క అహంకారంతో ఆ హితబోధన తిరస్కరించాడు. ఇది అతని పతనానికి దారితీస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా శ్రేయభిలాషులు, అనుభవజ్ఞులు, లేదంటే వీళ్ళు ఎవ్వరూ కాదు, ఇంట్లో పేరెంట్స్ చెప్పేటటువంటి మాటలను అయితే గౌరవించాలి, వినాలి. మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారు కొన్ని సందర్భాల్లో మాట చెప్పినప్పుడు దాన్ని కొట్టిపారేయకుండా అట్లీస్ట్ విని ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి దీని నుంచి మనం నేర్చుకోవచ్చు. సో ఈ 5 లక్షణాలు, ఏదైతే అహంకారం ఉంటుందో, కోపంలో నిర్ణయాలు తీసుకోవడం, శక్తిని దుర్వినియోగం చేసుకోవడం, ఎక్కడ వాళ్ళని ఉపయోగించుకోవడం, అదేవిధంగా మంచిని ఆచరించకపోవడం, ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా అవలక్షణాలు, చెడు లక్షణాలు అన్నమాట. ఈ దసరా నుంచి అవి మనం నేర్చుకోవచ్చు. ఈ లక్షణాలు మన జీవితంలో ఉంటే కనుక మనం నాశనం అవుతామని చెప్పేసి ఈ పండుగ ద్వారా మనం నేర్చుకోవడం అయితే జరుగుతుంది.